మేము త్వరలోనే గృహప్రవేశం చేసుకుంటున్నాం కాబట్టి, కొత్త ఇల్లు కాబట్టి అన్నీ కొత్తవే పెడదాం అనుకుంటున్నామండి. అందుకని పెద్ద షాపింగ్ అయితే చేస్తున్నాను నేను హైదరాబాద్‌లోని. ఇదైతే ఐకియాలోని చేశానండి. చాలా కొన్నాను. అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమేమి యూజ్‌ఫుల్లో అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. అదే ఈ వీడియో అన్నమాట. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి మరి లైక్ చేసి షేర్ చేయండి. ఐకియాలోనే కాదు శిల్పారామంలో కూడా కొంచెం అయితే షాపింగ్ చేశాను. చాలా యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవిగోండి ఇవే తీసుకున్నాను మొత్తం అయితే సామాన్లు నేను ఐకియాలోని అండ్ శిల్పారామలోని సమ్ సిల్వర్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఇదిగోండి ఐకియాలో తీసుకున్నాను ఇవి టీ కాఫీ పోస్తాం కదా, కాఫీ టీ పంచదార ఆ టిన్స్ అన్నమాట. ఇవి నేను ఆల్రెడీ అమెరికాలో వాడుతున్నాను, బాగున్నాయని ఇక్కడ కూడా తీసుకున్నాను. నీట్గా ఉంటాయని. ఇది చాపింగ్ బోర్డు సింపుల్గా ఉంటుందని నేను వెళ్ళినప్పుడు కట్ చేయడానికి మాత్రమే, అందుకే నేను వుడెన్ తీసుకోలేదు, ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇవైతే షెల్ఫ్లో వేసుకుంటాం కదా పేపర్స్ బదులు, అలాగా ఈ కవర్స్ వేసుకోవచ్చు. ఇవి షెల్ఫ్ రన్నర్స్ అండి, చాలా బాగుంటాయని విన్నాను ఐకియాలోని, అందుకే రెండు అయితే తీసుకున్నాను. ఇదైతే పెద్ద ట్రే అండి. మనము టిఫిన్స్ కాఫీ టీ సర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని. చాలా పెద్దది, ఇది బరువుగా ఉంది. సమ్ ఐరన్ మెటీరియల్ అనుకుంటాను, వైట్ కలరు. చాలా బాగా నచ్చిందండి. మనము సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ ఎక్కువే పడింది. అండ్ ఇవి డబ్బాలండి. ఇవి చిన్న ఎలాంటివి అంటే ఇవి స్టోరేజ్ టైప్ అనమాట. ఐకియాలో చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి 150 రూపీస్ విత్ లిడ్ అనమాట, పై మూత. చాలా బాగున్నాయి. మనం మెడిసిన్స్ ఏమైనా పెన్సిల్స్ అలాంటివి స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, అందుకే ఇవి కూడా మూడైతే తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే పై మూతలు అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేసేవాళ్ళం, ఇప్పుడు తక్కువ పడింది. ఇవైతే 3 సెట్ బాక్స్ అండి. ఇవి ఫ్రిడ్జ్లోని స్టోరేజ్ లాగా బాగుంటుందని తీసుకున్నాను. చాలా తక్కువే పడ్డాయి అవి అయితే 99 రూపీస్ అలా. ఇవి సీజర్స్. ఐకియాలోని సీజర్స్ చాలా మంచి క్వాలిటీతో దొరుకుతాయండి. సీజర్స్ మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఈ 2 సీజర్స్ తీసుకున్నాను నేనైతే. అండ్ చాక్స్ కూడా చాలా బాగుంటాయి, నైఫ్స్, అవి కూడా మిస్ అవ్వద్దండి. ఇదైతే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, తీసుకోండి కంపల్సరీగా. చాలా యూస్ఫుల్ అండి. నేను అమెరికాలో యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ ఎందుకంటే ఇది గరిటలు కడుక్కొని అక్కడ పెట్టుకోవచ్చు ఆ కార్నర్లో. అండ్ మిగతావి ప్లేట్స్ గిన్నెలు కడుక్కొని పెట్టుకుంటే వాటర్ అంతా కిందకి పోతుంది. జస్ట్ డ్రైయింగ్ పర్పస్ అనమాట. చాలా బాగుంది, చాలా యూస్ఫుల్. ఇది డ్రైయింగ్ మ్యాట్ అండి. జస్ట్ గిన్నెలు కడుక్కొని ఇందు మీద పెడితే ఇది వాటర్ అంతా దీనికి వెళ్ళిపోతుంది, మనకి కిందకి రాదనమాట. బాగుంటుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఇది కూడా యూజ్ చేస్తున్నాను అమెరికాలోని. చాలా బాగుంటుంది, తక్కువ కాస్టే, తీసుకోండి. ఇవి బాత్ మ్యాట్స్ 4 తీసుకున్నాను, 4 రూమ్స్కి. అండ్ కింద ప్లాస్టిక్లా వచ్చింది, పైన కుషన్లా వచ్చింది, బాగుంది. ఈ బాత్ మ్యాట్స్ చాలా బాగున్నాయంట. నేను రివ్యూస్ చూసే తీసుకుంటున్నాను. కాస్ట్ కూడా కొంచెం బాగానే పడింది. నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను చూసి చెప్తాను. ఇవైతే చాలా బాగుంటాయండి మ్యాట్స్. కిచెన్ దగ్గర కింద వేసుకోవడానికి మనకి లెగ్స్ పెట్టుకొని మనం అందు మీద నించొని మనం కుక్ చేయడానికి. నాకు కింద మ్యాట్ లేకపోతే అస్సలు కుక్ చేయలేను. సో నేను ఇవి ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఇక్కడ వాడుతున్నాను, అమెరికాలో కూడా వాడుతున్నాను. చాలా బాగుంటాయి. చాలా తక్కువ కాస్ట్ కూడా, 130 రూపీస్ అలా పడుతుంది ఈచ్ మ్యాట్ అనేది. నేనైతే 2 తీసుకున్నాను. చాలా బాగుంటాయి, తీసుకోండి. ఇవి కూడా మిస్ అవ్వద్దు అస్సలు. ఇవి బాత్రూమ్ బ్రష్లు అండి. ఈ 4 తీసుకున్నాను, 4 బాత్రూమ్స్ కన్నట్టు. కింద కప్పు ఉంటుంది, పైన బ్రష్ మనం క్లీన్ చేసా కప్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. చాలా రోజులు యూజ్ చేశాకే నేను రివ్యూ చెప్తున్నాను. చాలా బాగుంటాయండి ఇవి కూడా. ఇవి తీసుకోండి, తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఇవి కూడా. చాలా తక్కువ పడతాయి. ఐకియాలో కొన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువ పడతాయండి, రీజనబుల్గా ఉంటాయి. అవైతే తీసుకోవచ్చు, మనకి యూస్ఫుల్గా కూడా ఉంటాయి. అండ్ ఇవైతే మనము సమ్మర్ వస్తుంది కదా, పిల్లలకి మనం ఐస్ బయట దొరుకుతుంది కదా, అలా చేసి పెట్టడానికి అండ్ కుల్ఫీ చేసి పెట్టడానికి తీసుకున్నాను నేను. ఐకియాలో బాగున్నాయి అనిపించాయి, సమ్ స్టాండ్తో కూడా వచ్చాయి కాబట్టి ఊర్లో నేను చేసి పెట్టడానికి పిల్లలకి ఇదైతే తీసుకున్నాను.
చాలా తక్కువే కాస్ట్ పడింది, బాగుంది కూడా. నాకు ఇంతకుముందు కూడా నేను యూజ్ చేశాను. ఇవి కూడా రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను రీల్స్లోని, చూడండి. ఇవైతే కప్స్ అండి, 4 కప్స్ అలాగా 99 రూపీస్, చాలా రీజనబుల్ అనిపించాయి, చాలా బాగున్నాయి. ఇవి హ్యాంగర్స్ కొంచెమే తీసుకున్నాను, తర్వాత అవసరం ఉంటే తీసుకుందామని. ఐకియా ప్రోడక్ట్స్ అనేవి అమెరికాలోని ఇండియాలోని సేమ్ ఉన్నాయండి, దాదాపు పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. ఇదైతే మనము గ్రేట్ చేసుకుంటాం కదా, అంటే పీల్ చేసుకుంటాం కదా, ఏమన్నా ఫ్రూట్స్ కానీ, క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, అలాగా 2 స్టెప్స్ ఉన్నాయండి లోపల. అండ్ ఇది చూపిస్తాను చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మూత తీస్తే ఇదొక స్టెప్, ఇదంటే కొంచెం పెద్ద పీసెస్ వస్తాయి మనం పీల్ చేసినప్పుడు, ఇది క్రష్ అయినట్టు వస్తుంది. అండ్ ఇవి 2 తీసేసి చక్కగా క్రష్ చేసేసుకొని ఇక్కడ గ్రేట్ చేసేసుకొని మనము చక్కగా నైస్గా మూత కూడా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనము ఈజీగా. ఈ బాక్స్ అనేది ఇలాంటిది నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, అది కొంచెం వేరే షేప్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, హ్యాండీగా కూడా ఉంది. సింపుల్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనం సలాడ్ లాగా మొత్తం పీల్ చేసుకొని. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి, ఇది కూడా మిస్ అవ్వదు. అండ్ చాలా షార్ప్ ఉంటాయి ఇవి. సో ఇక్కడ చాలా క్వాలిటీ అయిన ఉంటాయి, షార్ప్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి, తీసుకోండి. అండ్ ఇవైతే మనము మైక్రోఫైబర్ క్లాత్స్ అంటాం కదా, గ్లాస్ అవి క్లీన్ చేయడానికి, అందు గురించి తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 3 అనుకుంటాను. సో అవి కూడా తీసుకున్నాను. అండ్ ఇవి నైఫ్స్ అండి, నేను ఐకియాకి వెళ్ళినప్పుడు నైఫ్స్ మాత్రం మిస్ అవ్వను, మ్యాక్సిమం తీసుకుంటాను, 1 2 చాలా బాగుంటాయి నా క్వాలిటీ అయితే. అండ్ ఇక్కడ నైఫ్ షార్ప్నెస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే కాస్ట్ చాలా పెంచేశారు, కానీ నేను ఫస్ట్లో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. ఇవి క్లిప్స్ అండి, ఈ క్లిప్స్ మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చాలాసార్లు చూపించాను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే ఏమైనా ప్యాకేజ్ అంటే ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్ ఉందనుకోండి, అది విప్పి మళ్ళీ వేరే దానిలో పొయ్యలేనప్పుడు జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది, గాలి లోపలికి వెళ్ళదన్నమాట. చాలా మంచి క్లిప్స్, ఇవైతే తప్పకుండా తీసుకోండి ఐకియా వెళ్ళినప్పుడు, చాలా బాగుంటాయి. నేను యూఎస్లో కూడా వాడుతున్నాను. అండ్ ఐకియాలో చాలా ప్రోడక్ట్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయండి, అవి మాత్రం మిస్ అవ్వకూడదు. కొన్ని అయితే మాత్రం చాలా కాస్ట్ కూడా ఉంటాయి, అస్సలు బాగుండవు క్వాలిటీ అయితే. సోఫాలు అవి అయితే నాకు నచ్చవండి ఐకియాలో అయితే. ఇదిగోండి, ఇదైతే కిచెన్ క్లీన్ చేస్తాం కదా ఇలా వైపర్, అది కూడా తీసుకున్నాను, అది కూడా యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అలాంటిది. అండ్ ఈ ప్లేట్స్ అయితే తక్కువే కాస్ట్ పడ్డాయని ఇవి కూడా తీసుకున్నాను. ఇవి సింపుల్ స్నాక్ పర్పస్ అండి, అంతే. అండ్ ఇవి స్పూన్స్ అండి, ఇవి ఎప్పుడు ఐకియా వెళ్ళినా నేను 1 2 వేసేస్తుంటాను, ఎందుకంటే జస్ట్ 19 రూపీస్కి 4 స్పూన్స్ అనమాట. చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా, స్మెల్ అది రాదు, ప్లాస్టిక్ ఇది, చాలా బాగుంటాయి. జస్ట్ యూజ్ చేసుకొని యూజ్ అండ్ త్రో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇవైతే జస్ట్ ఏంటంటే మనం టేబుల్లో పెట్టుకొని మన ఇయర్ రింగ్స్ కానీ, మన కోమ్స్ కానీ, జస్ట్ ఆర్గనైజర్స్ అనమాట, అలా వేసుకొని సింపుల్గా యూజ్ చేయడానికి తీసుకున్నాను, తక్కువే కాస్ట్ పడ్డాయి అవి కూడా. ఇది చపాతీ వేసినప్పుడు చపాతీ తీయడానికి మనకి యూజ్ చేస్తాం కదా, అదన్నమాట, అది కూడా తీసుకున్నాను. ఇవి బ్రషెస్ అనమాట, సింక్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి, కిచెన్ సింక్ అలాగా మనం హ్యాండ్ పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ పెద్ద గరిటెలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది, ఇది కొంచెం పెద్దదే, చాలా బాగుంటుంది. జస్ట్ స్టవ్ పక్కన పెట్టుకొని సింపుల్గా వేసుకుంటే మనం తీసుకోవడానికి బాగుంటుంది అస్తమాను. అండ్ ఇది కూడా ఆర్గనైజరే, సింపుల్గా ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇవన్నీ చాలా కాస్ట్ తక్కువే పడ్డాయి ఆర్గనైజర్స్ అయితే. అండ్ ఇవి క్లిప్స్ అండి, ఐకియాలో క్లిప్స్ చాలా బాగుంటాయి, క్లాత్ క్లిప్స్ అనమాట. 4 సెట్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ అయితే. ఇవి కూడా తీసుకున్నాను. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లాస్ట్ టైం ఐకియాలో తీసుకున్నవి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా లింక్స్ ఇస్తాను చూడండి. అండ్ అమెరికాలో వ్లాగ్స్ అన్నీ కూడా పెడతాను చూడండి. చూసి లైక్ చేయటం లేదు చాలామంది, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ ప్లేట్ అయితే చాలా బాగా నచ్చింది, ట్రే, ఇది కూడా తక్కువ కాస్టే అనిపించింది నాకు, నీట్గా మంచి డిజైన్ వచ్చి బాగుంది, సింపుల్గా కాఫీ అలా ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇది టూల్ కిట్ అండి, ఇది లాస్ట్ టైం కూడా తీసుకుందాం అనుకున్నాను, ఇది జస్ట్ హౌస్ పర్పస్. జస్ట్ ఏమున్నాయంటే ఇందులో చూడండి,
టూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తామో ఆ టూల్స్ అన్నీ ఉంటాయి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. చాలా నీట్గా యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా మన్నుతాయి. మేము హౌస్ కడుతున్నాం కదా కొత్తది, దానికి ఏమైనా యూస్ఫుల్ అని ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా దాదాపు 600 అలా పడుతుంది కాస్ట్ అయితే. ఫస్ట్ అయితే వేరే ప్యాకింగ్లో వచ్చేది రెడ్ కలర్లో, ఇప్పుడైతే ఈ కలర్ చేంజ్ చేశారు. అండ్ ఇవైతే బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ అయితే 3 తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అనమాట, 100% కాటన్ అనమాట. ఎప్పుడైనా ఐకియాలో తీసుకున్నప్పుడు బెడ్షీట్స్ మనకి 2 పిల్లోస్ ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉంది. అండ్ బెడ్షీట్ కూడా సింగిల్ అని ఉంటుంది. కొన్ని కొన్ని బెడ్షీట్స్కి అయితే ఏం చేస్తారంటే మనకి పిల్లో కవర్స్ 2 అని ఉండదు, ఏమని అక్కడ పిల్లో కవర్స్ అనే ఉండదు. సో చూసుకొని తీసుకోండి. చాలాసార్లు నాకు జరిగింది అలానే. ఇదొక బెడ్షీట్ తీసుకున్నాను. ఇదొక బెడ్షీట్ లాస్ట్ టైం కూడా తీసుకున్నాను యూఎస్ తీసుకెళ్ళడానికి. చాలా బాగున్నాయి బెడ్షీట్స్ అయితే, నేను వాడుతున్నాను ఆల్రెడీ. కొన్ని అయితే బాగుంటాయి, కొన్ని అయితే కాటన్ సిల్క్ కలిపి ఉంటాయి. చూసి తీసుకోవాలండి. 100% కాటన్ ఉన్నవే తీసుకోండి. ఇది కూడా చాలా బాగా నచ్చింది కలర్ అయితే. ఇవి ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు నేను మళ్ళీ పెడతాను వీడియో అనేది, అప్పుడు చూసి తీసుకోండి. అండ్ క్వీన్ సైజు, కింగ్ సైజ్ అని ఉంటాయి. మనకి పెద్ద సైజు కింగ్ సైజ్ కావాలంటే 240 x 270 సమ్ అలా ఉంటాయి. ఇది నేను ఆల్రెడీ ఐకియా వ్లాగ్లో చెప్పాను. ఇవి ఏంటంటే గిన్నెలు మనం హీట్వి మనం గ్రానైట్ మీద పెట్టేస్తూ ఉంటాము, దానివల్ల పాడవుతూ ఉంటుంది. సో అది దాని మీద గిన్నెలు పెట్టుకుంటే వేడివేడివి బాగుంటుంది. అవి ప్రొటెక్టర్ లాగనమాట. ఇది జస్ట్ స్పూన్స్ హోల్డర్ అండి. మనము డస్క్లో పెట్టేసుకొని స్పూన్స్ అవి వేసుకోవడానికి. ఇది ఆల్రెడీ అక్కడ కూడా తీసుకున్నాను యూఎస్లో, చాలా బాగుంది. ఇవి డస్ట్బిన్స్ అండి. 3 అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి. 3 డస్ట్బిన్స్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్లో చాలా తక్కువ కాస్ట్ ఉండేవి, 79 అలా ఉండేవి. ఇప్పుడైతే కాస్ట్ అయితే పెరిగింది, 99 అలా ఉన్నాయి. బ్లాక్ కలర్ తీసుకున్నాను, చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. ఇవి చాలా గట్టి మెటీరియల్ అండి అది. అండ్ ఇదైతే స్టూల్ అండి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను నేను వాడే స్టూలు. ఇది ఓపెన్ చేసి స్క్రూలు బిగించుకోవాలన్నమాట. స్క్రూ బిగించాక నేను చెప్తాను ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఇదైతే ఐరన్ మెటీరియల్లే. ఇదైతే జస్ట్ బట్టలు మనము డైలీ వేర్ మనం యూజ్ చేశాక వేసుకోవడానికి. అండ్ దోబీ బిన్ అన్నమాట. ఇందులో బట్టలు వేసుకొని మనం అవసరమైనప్పుడు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. ఇది నెట్ మెటీరియల్ అనమాట, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఓపెన్ చేశాక మళ్ళీ చెప్తాను. అండ్ ఇది డోర్ మ్యాట్, జస్ట్ 79 రూపీస్ అలా ఉంది, చాలా బాగుంది కాస్ట్ అయితే. నెక్స్ట్ ఐకియా అయిపోయండి. శిల్పారామంలో అయితే ఈ డోర్ మ్యాట్స్కి ప్రత్యేకించి వెళ్ళాను నేను. ఈ డోర్ మ్యాట్స్ నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. చాలా పెద్దవి. లాస్ట్ టైం అయితే 160 రూపీస్కే వచ్చాయి, ఇప్పుడైతే 190 రూపీస్ అన్నాడు, వాడు తగ్గలేదు. బార్గెన్ చేయండి. నాకు అయితే టైం లేక ఓపిక లేక బార్గెన్ చేయలేదు. ఇదైతే నాకు 190 రూపీస్, చాలా గట్టిగా ఉన్నాయండి. కలర్ కూడా పోలేదు, వాషబుల్, మెషిన్ వాషబుల్ అన్నమాట. చాలా బాగున్నాయి. నేనైతే చాలా కలర్సే తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే న్యూ హౌస్ కాబట్టి చాలా ఎక్కువ పడతాయి. మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా నేను శిల్పారామం వెళ్ళి తీసుకోలేను కదా, అందు గురించి మంచి కలర్స్ అయితే నేను తీసుకున్నాను. ఇదే కాకుండా నేను మన ఎంట్రన్స్ డోర్ దగ్గర డోర్ మ్యాట్ కూడా తీసుకున్నానండి. ఈ శిల్పారామంలో కొన్ని అయితే చాలా బాగుంటాయండి. మనం బార్గెన్ చేయాలంతే, మనము చూసుకొని కూడా తీసుకోవాలి. కొన్ని మోసగిస్తారు. కాశ్మీరీ ఐటమ్స్ చాలా బాగుంటాయి మనకి, డోర్ మ్యాట్స్ అండ్ బాత్ మ్యాట్స్, కార్పెట్స్ ఇలాంటివి చాలా బాగుంటాయండి. మనం చూసి తీసుకోవాలి. అండ్ బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను బెడ్షీట్స్ అయితే ఇప్పటికే ఎగ్జిబిషన్లో చాలా ఎక్కువ తీసుకున్నాను, సో అవైతే తీసుకోలేదు. ఇవిగోండి ఈ కలర్స్ అయితే తీసుకున్నాను. అండ్ డోర్ మ్యాట్ చెప్పాను కదా, అది కూడా చాలా పెద్దది, అదైతే చాలా బాగా నచ్చుతుంది మీకు. చూడండి మీరే, చాలా దళసరిగా కూడా ఉంది. ఇదైతే చాలా పెద్దది. ఇది ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి నాకు, నేను లాస్ట్లో అయితే ప్రైస్ చెప్తాను. ఈలోపు మీరు గెస్ చేసి కామెంట్ చేయండి.
ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషను. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. నాకైతే మట్టి అంటుకున్న మనకి కనిపించకూడదు, అందు గురించి ఇదైతే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా ఈ ఐటమ్స్ అన్నీను. మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఆ డోర్ మ్యాట్ ఎంత పడిందని. మీరైతే శిల్పారామం వెళ్ళినప్పుడు ఇవి మిస్ అవ్వద్దు. కొంచెం ఎంట్రన్స్లోనే ఫ్రంట్కి షాప్స్ అన్నీ నడుచుకుంటూ పోతే ఆ చివరిలో ఉందండి ఈ షాపు. ఈసారి నెంబర్ కూడా చూసి చెప్తాను ఎప్పుడైనా వెళ్తే. డోర్ మ్యాట్ కాస్ట్ ఎంత పడింది అనుకుంటున్నారు కదా, ఇంకా అది మాకు 700 చెప్పారు, 400కి ఇచ్చారు. చాలా మంచి డీల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.